హాయ్ గైస్, దిస్ ఇస్ గౌతమ్ పెంజాల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రైడ్ వచ్చేసి డే 7. ఈ రోజు అయితే నేను సేలం నుండి బెంగళూరు వరకు అయితే వెళ్తా. బెంగళూరులో బండి సర్వీసింగ్ ఇచ్చేసి అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే నేను బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ కొడదామని చూస్తున్నా. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుండి అయితే రైడ్ స్టార్ట్ చేయాలి. ఈ రూమ్ అయితే నాకు వచ్చేసి 1100 పడింది. కాకపోతే మీరు ఈ రూమ్ తీసుకోవడం అయితే వేస్ట్. అసలు ఆ ప్రైస్కి ఈ రూమ్కి అయితే అసలు కంపారిజనే లేదు, అసలు సంబంధమే లేదు ఆ ప్రైస్కి ఈ రూమ్కి. మొత్తం అయితే లగేజ్ అయితే మొత్తం బెడ్ పైనే ఉంది. ఇప్పుడు నేను ఆ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతా. ఇంకా నేనైతే డైరెక్ట్ గోప్రోలో మాట్లాడతా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:30 అయింది. హోటల్ అయితే ఇదే, హోటల్ పెరల్స్. పేరు అయితే పాష్గా పెట్టుకోండు, కాకపోతే హోటల్ మాత్రం అస్సలు బాగాలేదు. ఓయోలో రేటింగ్ చూస్తేనేమో 4.5 ఉంది. 4.5 ఎట్లా వచ్చిందని అనుకున్నా, కాకపోతే కింద మనం చెక్అవుట్ చేసేటప్పుడు అతను ఓయో యాప్ ఓపెన్ చేయండి సార్ ఒకసారి అని అడిగిండు. ఏదో బిల్ వస్తుంది అన్నాడు. ఓయో యాప్ ఓపెన్ చేస్తే రేటింగ్ ఇవ్వండి సార్ అంటుండు. ఈ హోటల్కి 4.5 రేటింగ్ రావడం వెనక రీజన్ అయితే ఇదే. ప్రతి ఒక్కరిని అడిగేటట్టుండు. ఆయన ముందు 1-2 ఇవ్వలేరు కాబట్టి ఇక 4-5 ఇస్తున్నట్టుండ్రు. అందుకే 4.5 అయితే ఉంది దాని రేటింగ్. ఇక్కడికి ఎవ్వరు వచ్చినా మాత్రం ఈ హోటల్కి అయితే విజిట్ చేయకండి. మనం పెట్టే మనకి కొంచెం కూడా వర్త్ కాదు ఈ హోటల్. ఇప్పుడైతే బెంగళూరు రీచ్ అవ్వాలి నేను. 4 అవర్స్ చూపిస్తుంది మనకి మ్యాప్లో అయితే. 186 కిలోమీటర్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఉన్న లొకేషన్ నుండి. కొంచెం అయితే నేను ఫాస్ట్గానే వెళ్ళాలి, ఎందుకంటే బండి సర్వీసింగ్ ఇవ్వాలి కాబట్టి. ఒకవేళ నేను బెంగళూరు రీచ్ అవ్వలేకపోతే ఫాస్ట్గా మధ్యలో ఎక్కడైనా టీవీఎస్ షోరూమ్ కనిపించినా అక్కడైతే సర్వీసింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి ఇక చేయించుకొని మొత్తం. బెంగళూరు నైట్ వెళ్ళినా ప్రాబ్లం ఏముండదు ఇక అప్పుడు మనం సర్వీసింగ్ ఇచ్చుకుంటే ఒకసారి. ఇప్పుడు మెయిన్ బెంగళూరు ఫాస్ట్ వెళ్ళడానికి చూస్తుందంటే సర్వీసింగ్ కోసమే. నేనైతే ఏదో ఫ్లైఓవర్ పైన నుండి పోతున్నా, కింద మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ల వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. లేదంటే ఇక ఆ ట్రాఫిక్ల నుండి వెళ్ళాలంటే ఆ సిగ్నల్లు ఉంటాయి, మొత్తం మస్తు లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ సిటీ దాటాలి. సిటీ దాటిన తర్వాత ఇక హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 4 వే ఉంటుంది కాబట్టి మనకి. బండి అయితే ఇంకేం రిజర్వ్లో పడలేదు పెట్రోల్ కొట్టిద్దామంటే. ఈ బండి రిజర్వ్లో పడ్డ తర్వాతనే పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను, ఎందుకంటే రిజర్వ్లో పడ్డ తర్వాతనే 3 లీటర్స్ పడుతుంది బండిలో. ఇక రిజర్వ్లో పడకుండా పోతే ఇక 2 లీటర్స్ పడుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళి కొట్టించుకోవాలి, మళ్ళీ అయిపోతే ఇది అంతెందుకని కరెక్ట్ రిజర్వ్ ఎప్పుడు పడుతుందో అప్పుడు వెళ్తున్నా పెట్రోల్ బంక్ అయితే. NH44 అయితే ఎక్కేసిన. ఇక NH44 నుండి ఒకటే రూట్ ఉంటుంది బెంగళూరు దాకా. నేను వచ్చేటప్పుడు మాత్రం బెంగళూరు టచ్ అవ్వకుండా వచ్చిన, ఆ కోలార్ సైడ్ నుండి వచ్చిన నేను వచ్చేటప్పుడు. కాకపోతే ఇప్పుడు బెంగళూరు అయితే రీచ్ అవుతాం 100%. ఈరోజు నైట్ స్టే వచ్చేసి కూడా బెంగళూరే. కాకపోతే బెంగళూరు ఏ టైంకి రీచ్ అవుతా అనేది డౌట్. ఇప్పుడైతే టైం 10:30 అయింది. ఒకవేళ బెంగళూరు ఫాస్ట్గా రీచ్ అవ్వలేకుంటే మాత్రం సర్వీసింగ్ అయితే కష్టం అవుతుంది, ఎందుకంటే ఈవినింగ్ టైంలో పోతే వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు నాకు. ఇంకొకవేళ రీచ్ అవ్వలేకుంటే ఇంకా మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే టీవీఎస్ షోరూమ్ అక్కడనే ఇచ్చేసుకోవాలి ఇక సర్వీసింగ్కి. బండి అయితే 2658 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 3500 దాకా అవుతుంది. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఎన్ని టచ్ అవుతాయో తెలియదు ఈరోజు అయితే, ఎందుకంటే జస్ట్ 180 కిలోమీటర్స్ కాబట్టి మహా అంటే 3-4 టచ్ అవుతాయి మనకి టోల్ గేట్లు. ఇది గుంతలలో పోతుంటే మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మొత్తం షేక్ అవుతుంది. వాయిస్ మొత్తం అంటే నేను మాట్లాడేదే షేక్ అవుతున్నట్టు వస్తుంది, అంటే ఎత్తేస్తుంది బాగా బండి. నేనైతే మోటో వ్లాగింగ్కి కొత్త కాబట్టి మీరు చాలా మిస్టేక్స్ ఫైండ్ చేయొచ్చు నా వీడియోస్లో. మీరు ఫైండ్ చేసిన ప్రతి మిస్టేక్ని అయితే కింద కామెంట్స్లో చేయండి. నెక్స్ట్ రైడ్లో అయితే సేమ్ అవే మిస్టేక్స్ అయితే నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటా కామెంట్స్ అన్నీ చూసి. నాకైతే స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటికంటే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 డేస్ రైడ్ చేసిన నేను. కొంచెం ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కొంచెం అర్థమవుతుంది నాకైతే. నా మోటో వ్లాగింగ్ కెరీర్లోనే కాదు, నా లైఫ్లోనే ఫస్ట్ లాంగ్ రైడ్ ఇది అయితే నాకు. నేను తెలంగాణ ఏపీ తప్పించి అసలు ఎక్కడికి వెళ్ళాను బయటికి. ఫస్ట్ లాంగ్ రైడ్ ఇదే, అది కూడా బైక్ పైన, ప్లస్ మళ్ళీ ఫస్ట్ మోటో వ్లాగ్ లాంగ్ రైడ్ది. నెక్స్ట్ రైడ్లో అయితే నేను ఏ మిస్టేక్స్ లేకుండా వ్లాగ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా, ఎందుకంటే మనం ఎంత చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ప్లస్ మనము వేరే రైడర్తో మనం ట్రావెల్ చేస్తే వాళ్ళ నుంచి మనమైతే చాలా నేర్చుకోవచ్చు, అలా కూడా మనం చాలా ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు నేను సోలో కాబట్టి నేను పక్కన నుంచి నేర్చుకోవడానికి కూడా నాకు ఏం లేదు. ఈ బండి ఉన్నంత వరకు అయితే సోలో వెళ్ళాల్సిందే మనం. మేబీ పెద్ద బండితో వెళ్తే వేరే రైడర్తో అయితే మనం వెళ్ళొచ్చు, ఈ బండి స్పీడ్కి అయితే మనం వేరే రైడర్తో వెళ్ళలేం. సేమ్ మనకి టీవీఎస్ ఎక్సెల్ రైడర్ కావాలి ఈ బండి పైన మనం వెళ్ళాలంటే. బండిలో అయితే నేను వచ్చేటప్పుడు అయితే ఆయిల్ కొంచెం చెక్ చేసిన, కాకపోతే కొంచెం కిందికే ఉంది ఆయిల్ అయితే. నేను బెంగళూరు వెళ్ళేదానికి అయితే ఏం ప్రాబ్లం రాకుంటే చాలు. కాకపోతే బండి కొత్తది కాబట్టి నాకు ఈ రైడ్లో ఒక్క దగ్గర కూడా ప్రాబ్లం ఇవ్వలేదు బండి.
మంచిగా వెళ్ళేసినా మంచిగా వస్తున్నా రిటర్న్. ఈవెన్ పంక్చర్ కూడా కాలేదు అంత డ్రైవ్ చేసినా కూడా. బండి అయితే మళ్ళీ రిజర్వ్లో పడింది. ఇక లైట్ చూపిస్తుందిగా. మళ్ళీ ముందల పెట్రోల్ బంక్ వెతుక్కోవాలి, అక్కడ పెట్రోల్ ఫుల్ చేయించుకోవాలి, ఇక వెళ్ళిపోవాలి బెంగళూరుకి. ఇప్పుడు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించినట్టే 3 లీటర్స్ పడుతుంది. నాకు ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా బెంగళూరు అయితే 170 కిలోమీటర్స్ ఉంది. సో ఇక నేను బెంగళూరు వెళ్ళేదానికైతే పెట్రోల్ కొట్టేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఈరోజు మన రైడ్లో ఒకటే ఫ్యూయల్ బ్రేక్ ఉంటుంది మనకి, ఇంకా మధ్యలో అయితే ఎక్కడ ఫ్యూయల్ బ్రేక్ ఉండదు. మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఇదైతే. పెట్రోల్ అయితే కొట్టించిన 93.84 ఉంది ఇక్కడ పెట్రోల్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది తమిళనాడులో. ఇక్కడ నుంచి అయితే 169 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. టైం వచ్చేసి 11. మొత్తం రోడ్ పైన వైట్ది లైన్ వేస్తుండ్రు ఇప్పుడే. మొత్తం లైన్ వేసుకుంటూ వెళ్తుండ్రు రోడ్ పైన. ఇప్పుడు మిడిల్లో కూడా వేస్తుండ్రు, అక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇదంతా వేస్తారు ఇప్పుడు వచ్చి. మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. ఇది మన రైడ్లో థర్డ్ టోల్ గేట్. ఇంకొకటి ఉంటుందేమో ముందర. మొత్తం 4 క్రాస్ అవ్వాలో, లేదంటే ఇదే లాస్ట్ ఏమో. ఈ టోల్ గేట్ దగ్గర నుంచి అయితే 87 కిలోమీటర్స్ 1 అవర్ 46 మినిట్స్ అని చూపెడుతుంది మనకి బెంగళూరు. టైం అయితే ఎగ్జాక్ట్గా 2 అయింది. ఇంక ఇక్కడ నుండి 76 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా నేను. కూర్చొని ఆ కొబ్బరి బొండ తాగేసి, ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ లేదు మనకి, ఆ కొబ్బరి బొండనే తాగేసిన నేను. 2 అయింది ఇప్పుడు. 2 అవుతుంటే ఇప్పుడు తాగిన. మొత్తం నాన్ స్టాప్ కొట్టుకుంటూ అయితే వచ్చిన నేను. ఎందుకంటే మళ్ళీ కొంచెం లేట్ అయిందంటే మళ్ళీ సర్వీసింగ్ చేస్తారో చేయదో అని భయం. ఎంతలేనో ఒక 4-4:30కి రీచ్ అవుతాం మనం బెంగళూరుకి. అప్పుడు సర్వీసింగ్ ఇచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ చేయమంటే చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు బండి ఇచ్చేసి మళ్ళీ రేపిస్తామంటే మనకు కష్టం అవుతుంది. కొంచెం మన సిచ్యువేషన్ చెప్పి ఫాస్ట్గా అయితే చేయమంటాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా హొసూరులో ఉన్నా. ఇక్కడ నుండి బెంగళూరు అయితే 40 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 3 మినిట్స్ చూపిస్తుంది 40 కిలోమీటర్స్. మొత్తం ట్రాఫిక్ ఉన్నట్టుంది, అందుకే 40 కిలోమీటర్స్ కూడా 1 అవర్ 3 మినిట్స్ చూపిస్తుంది. రైడింగ్ గ్లౌజెస్ వేసుకుంటే గోప్రో నాకు అంత ఈజీగా ఆపరేట్ చేయడానికి వస్తలేదు. ఇక లెఫ్ట్ సైడ్ ఏదో చెరువు ఉంది. మళ్ళీ ఇది సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది చేతిలో. మొత్తం అంతా స్వెట్ అట్లానే తీసేసినాయిగా. మనం పోయే స్పీడ్కి అయితే అసలు అవసరమే ఉండదు రైడింగ్ గ్లౌజెస్. ఇక మనం ఎంత స్పీడ్ పోయినా రైడింగ్ గ్లౌజెస్ కావాలంటే ఇక ప్రతి ఒక్కరు వేసుకోవాలి బండి పైన పోయేటోళ్ళు రైడింగ్ గ్లౌజెస్. రైడింగ్ గ్లౌజెస్ అనేది ఏంది, సేఫ్టీ కోసం. ఇప్పుడు ఎక్కువ స్పీడ్లో పోయి కింద పడినప్పుడు మనకి ఏం అవ్వకుండా అది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అంతే మనకి. మనం దీనిపైన పోయే స్పీడ్కి కింద పడ్డా కూడా మనకైతే ఏం కాదు. సేఫెస్ట్ బండి ఇది. దీనికి కంపెనీ వాడు సేఫ్టీ ఫీచర్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఒక్క సేఫ్టీ ఫీచర్ మాత్రం ఇచ్చిండు. అదేంటంటే స్పీడు. నువ్వు 40-50 కంటే ఎక్కువ స్పీడ్ పోలేవు. అదే బెస్ట్ సేఫ్టీ ఫీచర్ దీనికి ఇచ్చింది. ఆ స్పీడ్లో కింద పడ్డా కూడా మహా అంటే చిన్న దెబ్బలు తగులుతాయి, కానీ పెద్దగా డ్యామేజ్ అయితే ఏం అవ్వవు ఆ స్పీడ్లో. ఇంకా ఎగ్జాక్ట్గా 37 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 2 మినిట్స్ చూపిస్తుంది. నేనైతే ఇట్లా బెంగళూరు ఎంటర్ అవ్వగానే చూస్తాను షోరూమ్ అయితే. టీవీఎస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ షోరూమ్. వెంటనే సర్వీసింగ్ ఇచ్చేస్తుంది. సర్వీసింగ్కి ఒక 1 అవర్ పట్టినా నో ప్రాబ్లం. 1 అవర్ 2 అవర్స్లో వాడు చేసిస్తే తర్వాత ఇక హ్యాపీగా వెళ్ళిపోయి రూమ్ చూసుకోవాలి. తమిళనాడు బార్డర్ అయితే క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. మనం మ్యాప్లో చూడండి, ఎగ్జాక్ట్గా తమిళనాడు బార్డర్ అయితే క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. మ్యాప్ అయితే ఎండకి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. కరెక్ట్ ఇప్పుడు క్రాస్ అయినా. కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిన ఇప్పుడే. ఆ మ్యాప్లో మీకు కనిపించిందో లేదో డౌటే నాకు, ఎందుకంటే మస్తు ఎండ కొడుతుంది ఇక్కడ. కర్ణాటకలోకి ఎంటర్ అవ్వగానే టోల్ గేట్ వచ్చింది. ఈ రైడ్లో అయితే ఇది మన 4th టోల్ గేట్. ఇంక ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 32 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. ఇంకా నేనైతే ఇక్కడ నుంచే వెతుక్కుంటూ వెళ్తా సర్వీసింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో. టీవీఎస్ షోరూమ్వి. స్కూల్ నేమ్ చూడండి, MS ధోని గ్లోబల్ స్కూల్, నర్సరీ టు క్లాస్ 7th అంట. నేను టీవీఎస్ సెంటర్స్ నియర్ మీ అని గూగుల్లో కొట్టి చూసిన, ఒకటైతే వచ్చింది. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 6.5 కిలోమీటర్స్ ఉంది. అంటే బెంగళూరు స్టార్ట్ అవ్వకముందే ఉంది అది. అక్కడికి వెళ్ళేసి అక్కడ సర్వీసింగ్ చేయించుకొని ఇక బెంగళూరుకి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ అక్కడ చేయనంటే మళ్ళీ వేరేది వెతుక్కోవాల్సి వస్తుంది. మెయిన్ రోడ్కి వెళ్ళి కొంచెం లోపలికి ఉంది ఇది షోరూమ్. ఇంకా ఇక్కడ నుంచి అయితే 1.2 కిలోమీటర్స్ ఉంది.
అక్కడ ముందల 500 మీటర్స్లో రైట్ తీసుకోమని చూపిస్తుంది. ఇక్కడనే ఆ ముందల రైట్ తీసుకోమని చూపిస్తుంది 100 మీటర్స్లో. అంటే ఇదే రైట్గా. కార్లు వెళ్ళకుండా పెట్టినట్టుండ్రు చిన్నగా, ఓన్లీ బైక్స్ కోసం. ఇక్కడనే లెఫ్ట్, స్ట్రైట్ ఒక 120 మీటర్స్ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, అయిపోయి షోరూమ్ వచ్చేస్తుంది. ఇక లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే ఇదే లెఫ్ట్. 150 మీటర్స్లో రైట్ సైడ్ ఉందని చూపిస్తుంది షోరూమ్. మోర్ 100 మీటర్స్ ఇక్కడనే ఉన్నట్టుంది. ఇక్కడనే ఉంది టీవీఎస్. లోపలికి వెళ్ళేసి సర్వీసింగ్కి ఇచ్చేసేయాలి. ఇక సర్వీసింగ్. Do you accept card? Card. Okay. You can wait in customer lounge. Okay. How many hours? Just 1.5 hour wait. Okay. ఓకే. బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. షోరూమ్ నుండి బయటకు వచ్చినాడు. టైం ఎగ్జాక్ట్గా 6:05 అయింది. ఇంత షేప్ పెట్టుకుర్రు వెళ్ళి సర్వీసింగ్కి. 3:30కి ఇచ్చిన. 2.5 hours అయితే కూర్చుని ఇక్కడనే సర్వీసింగ్ కోసం. బెంగళూరు అయితే ఇక్కడ నుంచి నాకు ఒక 30 కిలోమీటర్స్ చూపెడుతుంది. బెంగళూరు వెళ్ళేసి ఇక రూమ్ తీసేసుకొని అక్కడ స్టే చేయాలి ఈరోజు. అయిపోయి ట్రాఫిక్ ఉండే ఏరియాకి వచ్చేసినాం. ఇక ఇక్కడ నుండి ఆ 30 కిలోమీటర్స్ నాకు ఇంతే ఉంటుందేమో ఇక ట్రాఫిక్ మొత్తం. కరెక్ట్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నా అంటే బెంగళూరులో హైదరాబాద్ రూట్ ఉండే ప్లేస్కి అయితే వెళ్తున్నా. అంటే కరెక్ట్ ప్లేస్ అయితే తెలియదు నాకు ఎక్కడికి వెళ్తాను. హైదరాబాద్ రూట్ ఉండే ఏరియాకి అయితే వెళ్తా. కరెక్ట్ అక్కడ రూమ్ తీసుకుంటే ఇక మళ్ళీ ఎక్కడనో తీసుకుంటే మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేయాలి ఇక రోడ్ కోసం, హైదరాబాద్ హైవే కోసం. ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే 20 కిలోమీటర్సే ఉంది. కాకపోతే నేను ఒక లొకేషన్ పెట్టుకున్నా. ఆ లొకేషన్కి అయితే 30 కిలోమీటర్స్ చూపెడుతుంది నాకు. ఎందుకంటే ఆ లొకేషన్ హైదరాబాద్ హైవే దగ్గర ఉంది. నాకు ఆ హైదరాబాద్ హైవే ఉంటేనే బెస్ట్ కదా వెళ్ళడానికి మార్నింగ్ అనేసి ఇక అక్కడనే తీసుకుంటున్నా. ఇట్లా పోతే ఇక 1 hour ఎందుకు పడుతుంది నాకు, ఈజీగా పడుతుంది. ఇదైతే బెంగళూరు టు చెన్నై హైవే అంట. స్టే ఆన్ బెంగళూరు టు చెన్నై హైవే అని చూపెడుతుంది. 7.5 కిలోమీటర్స్. 7.5 కిలోమీటర్స్ దగ్గర రైట్ తీసుకోమని చూపెడుతుంది. నాకైతే సేమ్ హైదరాబాద్ నడుపుతున్నట్టే ఉంది. ఈ బ్రిడ్జ్లు, ఈ రోడ్ సేమ్ అట్లనే ఉంది. మళ్ళీ ట్రాఫిక్ కూడా సేమ్ అంతే. కాకపోతే కొంచెం హైదరాబాద్తో పోలిస్తే అయితే కొంచెం తక్కువ ఉంది ట్రాఫిక్ ఇక్కడ. నేను బండి సర్వీసింగ్ ఇచ్చిన కదా, అక్కడైతే ఏం ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు వచ్చు. నాతో మొత్తం తెలుగులోనే మాట్లాడినారు. కాకపోతే బండి ఇచ్చినప్పుడు మాత్రం వానికి తెలుగు రాలేదు. లోపల కూర్చున్నంతసేపు అయితే వాళ్ళు తెలుగులోనే మాట్లాడినారు. ఇక్కడ నుండి ఇంకా 22 కిలోమీటర్స్ చూపెడుతుంది. 1 hour 5 minutes చూపెడుతుంది. అంటే ఇక ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. 22 కిలోమీటర్స్ 1 hour 5 minutes అంటే ఈ మినిట్స్ అనేది ఊకనే పెరుగుతుంది. ఇందాక 1 hour 4 minutes ఉంది, ఇప్పుడు 1 hour 5 minutes. మళ్ళీ ఇది 1 hour 10 minutes వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ బట్టి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మ్యాప్లో అయితే మొత్తం రెడ్ చూపెడుతుంది. రెడ్ ఆరెంజ్. ఆ బ్లూ చాలా తక్కువ ఉంది. నేనైతే ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసి హెబ్బల్. అక్కడ సైడ్ ఆర్టీ నగర్, గంగానగర్, ఇంకేమేమో ఉన్నాయి, చోలా నగర్ అని. ఆ సరౌండింగ్స్లో అయితే రూమ్ తీసుకుంటే ఇప్పుడు. ఎందుకంటే అక్కడ నుండి నాకు డైరెక్ట్ హైదరాబాద్ హైవే ఉంది. అందుకే ఆ సరౌండింగ్స్ ప్రిఫర్ చేసిన. ముందలైతే మ్యూజియం రోడ్కి రైట్ తీసుకోమని చూపిస్తుంది 2.9 కిలోమీటర్స్ దగ్గర. ఇంకా ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ ఉంది నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. 39 minutes 12 కిలోమీటర్స్. బండి అయితే లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది. ఇంకా 30 minutes అని చూపిస్తుంది నాకు ఇక్కడికి వెళ్ళి 9.2 కిలోమీటర్స్. ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ ఫుల్ చేయించుకొని పోవాలి.
ఏ గల్లీకి వెళ్ళో పోతున్నా నేను. రైట్ సైడ్ అయితే మహాత్మా గాంధీ పార్క్ ఉంది. 10 మీటర్స్లో రైట్ తీసుకోమని చూపిస్తుంది, అంటే ఆ సైడ్ వెళ్ళాలి మనం. క్వీన్స్ రోడ్ అంటే ఇది ఆ రైట్ సైడ్. ఇక్కడ నుంచి అయితే ఇంకా నాకు 3.5 కిలోమీటర్స్ ఉంది, 13 మినిట్స్ చూపెడుతుంది. అక్కడ ముందలైతే ఒక పెట్రోల్ బంక్ ఉంది, అందులో పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇక ఓయో ఓపెన్ చేసి సర్చ్ చేసుకోవాలి హోటల్స్. బండి అయితే మెరిసిపోతుంది, సర్వీసింగ్కి ఇచ్చినా కదా, మొత్తం కొత్త దానిలాగా చేసి ఇచ్చాడు. కనిపించింది పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్, ఇండియన్ ఆయిల్. వామ్మో ఇంత లైన్ ఉంది. ఇటు సైడే ఉందాం మనం. అక్కడ 4 బండ్లు ఉన్నాయి, ఇక్కడ 2 బండ్లు ఉన్నాయి. నేనైతే ఎగ్జాక్ట్గా హెబ్బాల్లో ఉన్నా. నేను ఇక్కడ సైడ్కి ఆపేసి రూమ్ బుక్ చేసుకున్నా. హోటల్ నేమ్ వచ్చేసి సాయి సూట్స్ ఇన్. ఓన్లీ రూమ్ అయితే 800 ఉంది, కాకపోతే నేను డిన్నర్ కూడా యాడ్ చేసిన. డిన్నర్ ప్లస్ రూమ్ అయితే 1000 రూపీస్ పడింది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. ఈ కార్ రోడ్కి అడ్డంగా పెట్టిపోయిండు, లోపల నుండి కానీ తీస్తలేడు ఆడు. ఎందుకు నడుపుతారో తెలియదు బండ్లు. ఏడ పడితే ఆడ ఆపి పడేస్తారు. రూమ్కి అయితే ఎగ్జాక్ట్గా 700 మీటర్స్ చూపెడుతుంది. ఇంకా 500 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోమంటుంది, అక్కడ రైట్ తీసుకోవాలి, అయిపోయి రూమ్ వచ్చేస్తుంది. ఈ గల్లీలలో మొత్తం ట్రాఫికే ఉంది. వెహికల్స్ పోతూనే లేవు, మెల్లగా పోతున్నాయి. రోడ్లు మొత్తం గుంతలు ఉన్నాయి. ఇదేదో షూటింగ్కి వెళ్ళినట్టుంది బండి. బ్యాక్ సైడ్ క్యామ్ కడతారు దీనికి. రైల్వే క్రాసింగ్. ఈ రైడ్లో మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఆ ముందలు చూడండి మొత్తం చెత్త రోడ్డు. ఈడేమో సైడ్ ఇస్తలేడు. ఇదే హోటల్ మనం ఉండాల్సింది.